హాయ్ అండి. నా పేరు సాయి కుమార్ యాదవ్. ఆర్‌వీఎస్ దేశీ కౌ ఫార్మ్ నుంచి చర్చి గాగిలాపూర్. యాక్చువల్‌గా ఇదొచ్చేసి ఇంతకుముందుకు నందు అనేది ఇచ్చాం గదా! బుల్ అది మన దొడ్లో పుట్టిందే. సెకండు మన చేతుల మీద పెంచుకున్నది ఇదొచ్చేసి శివ అనేది ఇది. ఈ ఆ బుల్లొచ్చేసి రానా. ఈ మధ్యలో మనం భువనేశ్వర్ పీట్ దాని లైన్ అంతా చూపిస్తాను అది గూడా. ఎట్లా దాని బ్రీడ్ క్యారెక్టర్స్ అంటే బ్రీడ్ గురించి తెలిసినోళ్ళకు ఒరిజినల్ బ్రీడ్ అంటే ఏందో అర్థమైతది ఇది. బుల్స్. సో, ఈ బుల్స్ వచ్చేసి మెయిన్ ఏంటంటే అన్న చాలా వరకు యాక్చువల్‌గా ఏమనుకుంటారంటే, ఒకటి పాలిచ్చే ఆవు ఉంటే చాలు అనుకుంటారు. బట్ పాలు మొత్తం మన డైరీలో హై మిల్కింగ్ రావాలి అంటే బుల్స్ మెయిన్ రోల్ ఉంటదన్న. ఎందుకు అనంటే, ఆ బుల్స్ పెడిగ్రీ గనక మంచిగుంటే ఆవు ఎలాంటిదున్నా పర్వాలేదు. సో, ఆవు గూడా మంచి క్వాలిటీ ఉండి, బుల్ మంచి క్వాలిటీ ఉంటే నంబర్ 1 దూడలొస్తాయి. బట్ మనమేంటంటే, బుల్స్‌కి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు అనంటే, చాలామంది అంటారు మొన్న మనం చేసిన వీడియోలో గూడా మిల్క్స్ ఎడ్లిస్తాయంటే, ఎడ్లయితే ఇవ్వవు. కానీ దాని నుంచి లైన్ నుంచొచ్చిన దాని యొక్క డీఎన్ఏ పడడం వల్ల దీని నుంచొచ్చిన దూడలు పాలిస్తాయి. ఎందుకు అనంటే దీని యొక్క మదర్ లైను, ఫాదర్ లైను బాగున్నప్పుడు దాని యొక్క బ్రీడ్ క్వాలిటీ గాని ఇప్పుడు దీని బ్రీడ్ గూడా చూడండి 28 నెలలన్న. ఇది గూడా ఎట్లా అంటే ఎంత కూల్‌గా ఉంటదో అంత అగ్రెసివ్‌గా ఉంటది. ఇప్పుడు మనుషులతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటది. కానీ బుల్స్ విషయానికొస్తే వేరే బుల్ ఇప్పుడు అది పెద్దది 7 సంవత్సరాల బుల్లు. దాన్ని ఒక్క షాట్‌లో లేపి కింద పడేస్తది ఇది. దీని యొక్క పవర్ అట్లాంటిది. మళ్ళీ స్నేహం గూడా అంత రిలేషన్ ఇస్తది. దీని యొక్క క్వాలిటీ. ఎందుకంటే ఒక బుల్లుకుండవలసిన క్వాలిటీ ఏందంటే, అది చాలా ఆరోగ్యంగా ఉండాలె. ఫస్ట్ థింగు దాని యొక్క బాడీ స్ట్రక్చర్ గూడా చాలా బాగుండాలె. లెంత్ విషయంలో గాని, దాని యొక్క డీఎన్ఏతో పాటు దాని బాడీ స్ట్రక్చర్ బావుండాలె. అట్ ద సేమ్ టైమ్ బుల్ యొక్క అంటే ఎట్లా అంటే ఎప్పుడు చూసినా షార్ప్ ఉండాలి. ఒక కింగ్ మేకర్ లాగా ఉండాలి డైరీలో. ఎందుకు అనంటే డైరీ డిసైడ్ చేసేది ఒక బుల్లు. అది కింగ్ మేకర్ లాగానే ఉంటే నీకు మొత్తం నీ దశ తిరిగిపోతది. ఎందుకు అనంటే ఒక బుల్లొచ్చేసి నీకు డైరీ ఫర్ సపోజ్ బయటికి ఆవులను వదిలినామన్నా, ఆవులను మొత్తం ప్రొటెక్షన్ చేసుకునే కెపాసిటీ ఉండాలె. దానికొక కేపబిలిటీ ఉండాలె. దాంతో పాటు దీనికి ఎట్లా అంటే మళ్ళీ సాత్విక గుణం గూడా ఉండాలె. ఒక మనిషి ఎళ్ళినప్పుడు దాని యొక్క అంటే ఒక ఓనర్ ఎళ్ళినప్పుడు దాని సాత్విక గుణం గూడా చూపిచ్చాలె. ఇంకొకటి అదర్‌వైజ్ ఇంకేదైనా కొత్తది ఏమన్నా ఈ మన పశువులను ఏమన్నా ఇబ్బంది పెట్టడానికి వస్తుందంటే, అదే టైంలో ఇది ఇది దీన్ని వాళ్ళని బెదిరించుకొని ఇది ప్రొటెక్షన్ చేసుకునే కేపబిలిటీ. అది బుల్లుకుండవలసిన లక్షణాలనమాట. మిల్క్ లైను ఇదంతా పక్కకు పెడితే, మిల్క్ లైన్ వేరు మళ్ళీ. దాని యొక్క మిల్క్ లైను అన్నీ చెక్ చేసుకొని తీసుకుంటే అవన్నీ క్వాలిటీ ఉన్నప్పుడే బుల్. దీని యొక్క కాలు సైజు గాని, స్కిన్ సైజు గాని, బాడీ పర్ఫెక్షన్ గాని, బాడీ యొక్క లెంత్ గాని, దీని యొక్క బ్రీడింగ్ క్యారెక్టర్స్ గాని, దీని యొక్క చెవులు చూడండి బ్రీడింగ్ క్యారెక్టర్స్, ఇది మనిషితోటి ఉండే స్వభావము, పిలిస్తే పలికే అంటే షార్ప్‌నెస్సు ఇవన్నీ ఉన్నప్పుడే ఒక బుల్లుకుండవలసిన క్వాలిటీలు 100% ఉన్నట్టనమాట. అందుకనే నేను నా దొడ్డిలో పుట్టిన ఇన్ని దూడలు పుట్టినాయి. దగ్గర దగ్గర ఒక 30, 40, 30, 35 దూడలు పుట్టినాయి. అన్ని దూడలలో అత్యంత టాలెంట్ గల్ల దూడ, అత్యంత తెలివి గల్ల దూడ, అత్యంత ఆరోగ్యవంతమైన దూడ, అత్యంత హై మిల్కింగ్ కలిగిన దూడ అంటే ఇప్పుడు నా దొడ్డిలో ఉన్న ప్రెజెంట్ దూడ ఇది. నా దొడ్డిలో పుట్టిందిది. నేను దీన్ని ప్రత్యేకంగా బయట నుంచి తెచ్చుకొని దీన్నేదో నేను ప్రమోట్ చేసుకొని దీన్ని రేట్ విషయానికొస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ పెట్టుకోవచ్చు. అంటే నేను దీన్ని హైలో డిమాండ్ చేసి దీనికి ఇంత రేట్, అంత రేట్ అని ఏం చెప్పలేను. బట్ దీనికున్న క్వాలిటీ నాకు తెలిసినంతలో ఉన్న దాంట్లో టాప్ క్వాలిటీలో ఇదొక బుల్ అన్న. ఇది ఎందుకంటే దీని దూడలు ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ చేస్తున్నది. దీని దూడలు ఇప్పుడొస్తే మనకి బయటికొస్తే క్వాలిటీ ఎలా ఉంటది? దాని యొక్క పెర్ఫార్మన్స్ ఎలా ఉంటది? మనకు 3 ఇయర్స్ పడతది మిల్క్ లైన్ ఎలా ఉంటదని. దీని దూడలైతే ఆల్రెడీ మన దగ్గరికొచ్చినాయన్న. 4 ఫీమేల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు హీట్ కూడా రెడీగున్నాయి. సో, దీని యొక్క జనరేషన్ దీనికొచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. దీని యొక్క జనరేషన్ రుద్ర అని ఇంకొక బుల్ ఉన్నది. దానికెళ్ళేలాగా చూస్తున్నాం. దీని దూడలన్నీ దీనికే వచ్చేస్తాయి. దీని దూడలన్నీ దానికెళ్తాయి. మళ్ళీ దాని దూడలొచ్చేసి రివర్స్ ఫారెక్ట్‌లో దీని కొడుకో మళ్ళీ ఎవరో పుడతారు గదా! అందుకని 3 బుల్స్ ఉన్నప్పుడు బుల్స్ అనేది చాలా మంచి రోల్ అన్న. డైరీ డిజైన్ చేసేది చాలా మంచి రోల్. ఇప్పుడు మీరు చూడండి దీని యొక్క సైజు మహా అంటే 28, 29 నెలలు ఉంటదండి. దీని యొక్క బాడీ పర్ఫెక్షన్ గాని, దీని యొక్క లెంత్ గాని ఎట్లా ఉంది చూసుకోండి ఇదసలు. అంటే ఇట్లాంటి దూడలు మనకు ఇట్లాంటి బుల్స్ మనం పెంచినప్పుడు దాని దూడలు గూడా యాక్చువల్‌గా లెంత్ ఉన్న ఆవులు మిల్కింగ్‌లో ఎప్పుడు ఫెయిల్ కావన్న. ఇంకొకటి డీఎన్ఏ అంటే షార్ట్ ఉన్నాయి కొన్ని డీఎన్ఏ ఉన్న ఆవులు మాత్రమే పాలిస్తాయి గానీ, లెంత్ ఉన్న ఆవులు ఎప్పుడు ఫెయిల్ కావు. అందుకనే
దీనికి ఒకవేళ లెంత్ కలిగిన దూడలు కనుక పుడితే 100% మిల్క్ లైన్ దూడలు వస్తాయి అన్నమాట. ఒరిజినల్ బుల్‌కి వచ్చేది ఫస్ట్ గిర్‌లో చూసుకుంటే హెడ్ అన్న. హెడ్ మీద నుంచి ఇది బల్జ్ అయి ఉండాలి గిర్‌లో. ఇది చెవుకు టచ్ అయితూ ఉండాలి. కిందికి రావాలి కొమ్ము. కిందికి వచ్చినాక ఎక్కడైనా వెళ్ళొచ్చు. పైకైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇంకొకటి చెవు అనేది ఈ రావి ఆకుల్లాగా కరివి తిరిగి ఉండాలన్న. ఇగో నీకు ఒక డైరెక్ట్ షేప్ అంటుంటది. ఇట్లా కరివి తిరిగి ఉండాలి. ఇటు నుంచి ఆ చెవు, ఈ చెవు పట్టుకుంటే 2 టచ్ కావాలి. మాక్సిమం. అంటే గంగడోల్ సైజ్. ఇది ఒరిజినల్ బ్రీడ్. దీంతో పాటు ఈ గంగడోల్ పర్ఫెక్షన్ ఉంది ఏదైతే, ఈ గంగడోల్ ఎక్కడ కూడా ఎండ్ కాకుండా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ కాలేదు గంగడోలు. ఇక్కడికొచ్చేసి ఇది యాక్చువల్‌గా ఏందంటే కొంచెం నాభి కొంచెం పైకుంటే బావుంటుండే దీనిది. కానీ కొంచెం కిందికుంది యాక్చువల్‌గా. సో, ఇట్లా టచ్ ఉండాలన్నమాట బుల్స్‌కనేది. ఆ టెస్టికల్స్ కూడా కరెక్ట్ సైజ్ ఉండాలి. ఇట్లాంటి బుల్స్ గనక మనకు ఉన్నాయి అనుకోండి అన్న, నేను అంటే మన అదృష్టం తిరిగినట్టే, మన డైరీ సక్సెస్ అయినట్టే. ఇట్లాంటి బుల్స్ గనక ఉంటే. దీని ఒక మూపురం సైజు చూడండి. ఇవి ఇంకా పిల్ల బచ్చా అన్న. ఇంకా టైం కాలే యాక్చువల్‌గా. యాక్చువల్‌గా ఇది ఏంటంటే చాలా చిన్న ఏజ్. దీనికి ఇంకా చాలా హైట్ వస్తది. ఇది ఎంతైనా 29 నెలలు ఇప్పుడు ప్రెజెంట్. 3.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు దాటినంక దీని యొక్క సైజు గాని ఇంక మీకు వెన్ను అనేది పగలలేదు చూసుకోండి. అంటే వెన్నుపూసతో ఇది పగిలినప్పుడు ఈ మధ్యనే క్రాసింగ్ చేయడం స్టార్ట్ అయింది. సో, మేము దీన్ని కంట్రోల్ చేయలేక యాక్చువల్‌గా దీన్ని క్రాసింగ్ చేపియకూడదు. ఇంకొక 4 మంత్స్ 4, 5 మంత్స్ దీన్ని ఆపాలే. బట్ దీని యొక్క గిట్టె సైజు చూడండి. మళ్ళీ ఎక్కడ కూడా ఏంటంటే గిట్టెలు ఎక్కడ కూడా ఈ కాలు బలువుగుండాలి. బాడీ వెయిట్ ఆపడానికి. అంటే లావుండాలి. బుల్లు తగ్గట్టు బలువుండాలి. గిట్టె సైజు ముద్ద గిట్టెలుండాలి. అంటే గిట్టెలు ఎటు పడితే అటు పోతే బుల్స్‌కు క్రాసింగ్ గాని అదంతా బాగుండాలి. అంటే దీని ఒక డిజైనింగ్ చేసిన ఒక బొమ్మలాగా పుట్టిందనమాట ఇది యాక్చువల్‌గా. ఇట్లాంటి బుల్స్ గనక మన దగ్గరుంటే ఫ్యూచర్ జనరేషన్‌లో టాప్ మిల్కింగ్ దూడలు పుడతాయి. టాప్ క్వాలిటీ అండ్ టాప్ హైలీ హెల్తీ క్వాలిటీలు పుడతాయన్నమాట. సో, ఇట్లాంటి దూడలు మనకు పుట్టడం చాలా అదృష్టం. పుట్టినప్పుడు మాత్రం వదులుకోవడం మన దురదృష్టం. వదులుకోకూడదనమాట. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఇది నేను చూసిన దూడలలో వన్ ఆఫ్ ద టాప్. అంటే నీకు గుజరాత్‌లో దొరుకుతాయన్న ఇట్లాంటి బుల్స్. మన దగ్గర చాలా రేరు ఇట్లాంటివి పుట్టడం. ఇంత డెవలప్ కావడం కూడా చాలా రేరు. ప్యూర్ గిర్ అంటే 100% దీని హెడ్ సైజ్ చూడండి. ఇంక దీనికి కంప్లీట్ రాలే. దీని వయసు కాదు. యాక్చువల్‌గా మీరు ఒక నెక్స్ట్ ఇయర్ గనక ఈ టైంలో వస్తే దీని ఒరిజినల్ విశ్వరూపం మొత్తం బయటపడిపోద్ది. అంటే నుగు మీసాలొచ్చినోడు ఎలా ఉంటాడో, సో, అంటే ఒక 18 ఇయర్స్ బ్యాచ్ కుర్రోడు ఎలానో యాజ్ యూజువల్ అలా అన్నమాట. క్రాసింగ్ అంటే ఆటోమేటిక్‌గా మనం మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా క్రాసింగ్ చేస్తే, ఇంకొకటి సెన్స్ మనం ఓపెన్ గ్రేజింగ్‌లో వదిలితే ఎందుకు బెటర్ అని ఇంకొకటి ఓపెన్ గ్రేజింగ్‌లో దాని సెన్స్ ఎలా ఉంటదంటే హీట్‌కొచ్చినప్పుడు మాత్రమే క్రాస్ చేస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు క్రాస్ చేయవు. సో, మనం కట్టేసి ఉండడం వల్ల అడ్డదిడ్డంగా క్రాస్ చేస్తాయి. ఇదొకటి ఈ బుల్‌కు ఉండవలసిన క్వాలిటీ. దీని యొక్క గంగడోలు, దీని యొక్క సైజు, బాడీ స్ట్రక్చర్ చాలా బావుంటదనమాట. 100% క్వాలిటీ బుల్. నా దొడ్డిలో ఇట్లాంటి దూడలు పుట్టడం, దాని యొక్క లైను, తోక యొక్క స్టైలు, ఇంకొకటేందంటే ఈ థైస్ కూడా యాక్చువల్‌గా ఏంటంటే బుల్‌కనేది ఇట్లా డౌన్ ఫాల్ ఉండకూడదు. దీని యొక్క డౌన్ ఫాల్. ఇంకోటి హెడ్ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు దీని వయసు పెద్దది. దీని హెడ్ అనేది మీకు ఎలాగ అనిపిస్తుందంటే, ఇదొకటి భువనేశ్వర్ ఫీడ్ బుల్ అన్న. చాలా హైలైట్ బుల్ ఇది గూడా. అన్న ఒక డిమాండ్‌ని బట్టి అన్న ఇప్పుడు 1,00,000 నుంచి అన్న, ఈ 1,00,000 నుంచి ఒక్కొక్క డిమాండ్‌ని బట్టి వాళ్ళు ఇప్పుడు మంచి కావాలి అనుకున్నోళ్ళు ఆళ్ళు ఎంతైనా పెడతారు. మనం ఒక సందర్భంలో వాళ్ళు ఎంత ఇచ్చినా మనం ఇయ్యలేము. సో, రేటు అనేది మనం డిఫరెంట్ ఇంతే రేట్ అని ఏముండదు. కానీ గుజరాత్‌లో ఎళ్తే మాత్రం మీకు బ్రీడింగ్ సెంటర్‌లో ఎళ్తే మినిమమ్ 5,00,000-10,00,000 ఉంటాయన్న. గుజరాత్‌లో. ఇక్కడ సౌత్‌లో ఎవరు పెట్టరు. ఈ వయసు బుల్లుకే. ఈ వయసు బుల్లుకే 5-10,00,000, 12,00,000 ఉంటాయి. చాలా వరకు వీడియోలలో కూడా కనిపిస్తాయి. మీకెందుకంటే రమేష్ భాయ్ రూపాని ఒకడు, తర్వాత ఈయన మళ్ళీ ఎవరు మన ప్రదీప్ సింగ్ బాబు దగ్గరైతే 10,00,000 మెయిన్ బుల్. తర్వాత మన గోపాల్ భాయ్ సుతారియా ఆయన మంచి బుల్స్. చాలా మంచి బుల్స్ గోపాల్ భాయ్ సుతారియా. ఉన్నారు ఒక మంచి బ్రీడర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర రేట్లు బావుంటాయి. వాళ్ళదొక సముద్రం అన్న. మనం అక్కడి నుంచి కొన్ని తెచ్చుకొని డెవలప్ చేస్తున్నాం. సో, మనం వాళ్ళ దగ్గరికెళ్ళకూడదంటే ఇట్లాంటి బుల్స్ మనం డెవలప్ చేసుకుంటే అవసరం లేదు. ఇంకొకటి ఇదైతే గుజరాత్‌లో పుట్టి పెరిగిన బుల్లు. అక్కడనే భువనేశ్వర్ పీట్ బుల్లు. 1 ఇయర్ దూడప్పుడు ఇక్కడికొచ్చింది మన హైదరాబాద్‌కు. ఈ క్వాలిటీ ఇది కూడా టాప్. వన్ ఆఫ్ ద టాప్ క్వాలిటీ.
టాప్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఇది. ఇంకొకటి దీనికి సింబల్ బీపీ అని ఉంది. మీకు అంటే మనం చెప్పడం కాకుండా భువనేశ్వర్ పీట్ అని బ్యాక్ సింబల్ ఉంది. దీని యొక్క హెడ్ సైజ్ చూడండి వెరీ బ్రాడ్. దీని యొక్క చెవులో కూడా 1240 దీని యొక్క ట్యాగ్ నంబర్. ట్యాగ్ నంబర్ కూడా ఉంది లోపల. సో, హైలీ పెడిగ్రీ బుల్లు. ఇది కూడా చాలా మంచి బుల్లు. కాకపోతే దీనికి ఒక లెంత్ అనేది తక్కువ ఉంటది బుల్లుకు. బుల్లుకుండే సైజు, అంపు సైజు, స్కిన్ సైజు, దీని యొక్క బాడీ లెంత్ ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్ అనమాట. దీని యొక్క మూపురం చూడండి. ఇది ఒక 6, 7 సంవత్సరాల బుల్లు. దీనికొక అంటే అంత విశ్వరూపం అంతా దీనికి కావాల్సిన బాడీ డెవలపింగ్ మొత్తం వచ్చేసింది. దీనికి ఇంకా చాలా ఉంది. దీని దూడలు నా దగ్గరైతే ఒక 7 దూడలు పుట్టినాయన్న. సో, నాకిప్పుడు 4 దూడలు దీని దూడలున్నాయి. ఒకటి ఆల్రెడీ ఇప్పుడు క్రాసింగ్‌కుంది. ఒకటొచ్చేసి ఇంకో 2, 3 ఇయర్స్ బ్యాక్ అనే ఇంకొక 1 ఇయర్ తర్వాత వస్తది. దీని దూడలు గూడా యాక్చువల్‌గా దీన్ని కొన్నది ఎందుకంటే దీని దూడలు చాలా మంచి క్వాలిటీ వచ్చినాయి. చాలా మంచి షైనింగ్ గూడా వచ్చినాయి. చాలా మంచి హెల్తీగా పుట్టినాయి. అందుకు మళ్ళీ దీని దీని దూడలు చూసి దీన్ని తెచ్చుకున్నాను మళ్ళీ. దీని యొక్క సైజు, ఈ యొక్క బాడీ స్ట్రక్చర్ దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్‌గా. దీనికి ఒక మార్కెట్‌లో ఏంటంటే కొంచెము ఆ టైంలో వీక్‌గా ఉండి కొంచెం క్రాస్ చేయలేదు. బట్ మన దగ్గరికొచ్చినాక చాలా మంచి కండిషన్ అయింది. ఇది మనం తెచ్చుకున్నది వాళ్ళైతే 1 ఇయర్ దూడనప్పుడే 50-1 లాక్ ఏదో పెట్టారనన్నారు. మనము గిఫ్ట్ కింద వచ్చింది యాక్చువల్‌గా దీని సమ్ రేట్ ఆ రేటు మన తెలిసిన ప్రేమతోటి ఇచ్చారు. యాక్చువల్‌గా దీని యొక్క నీకు భువనేశ్వర్ పీట్ అని ఎట్లా అంటే బీపీ భువనేశ్వర్ పీట్. బుల్ యొక్క సింబల్ బ్రీడింగ్ ఫార్మ్‌కెళ్ళి వచ్చిందని. బీపీ ఇది ఒకటి ఈ ట్యాగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి బుల్స్ చాలా తక్కువ. 100% ఒరిజినల్ బ్రీడింగ్ ఫార్మ్‌లోకెళ్ళి వచ్చిన సింబల్ ఏంటంటే బీపీ భువనేశ్వర్ పీట్. బీపీ అంటే సింబల్ ఏంటంటే భువనేశ్వర్ పీట్ నుంచి వచ్చిన బుల్. సో, భువనేశ్వర్ పీట్ నుంచి వచ్చిన బుల్‌లో మనకు అంటే గుజరాత్‌కెళ్ళి బ్రీడింగ్ ఫార్మ్‌లోకెళ్ళి వచ్చిన బుల్స్‌లో చాలా తక్కువున్నాయి మన సౌత్‌లో. వచ్చిన బుల్లులో ఇదొకటి మనకు అవకాశం వచ్చింది. దీన్ని ఎంతో ఇబ్బంది పడి చాలా రోజులు ప్రయత్నం చేసి దీన్ని మన దగ్గర తెచ్చుకున్నాము. దీని యొక్క హెడ్ సైజు, దీని యొక్క బ్రీడ్ క్వాలిటీ చాలా హైలీ క్వాలిటీ అన్నమాట. ఇట్లాంటి క్వాలిటీలు చాలా తక్కువుంటాయి. ఇది మన దగ్గర పుట్టింది. ఇది అనేది గుజరాత్‌కెళ్ళి వచ్చిన దూడలలో. యాక్చువల్ అది ఏందంటే దూడ అప్పుడు కొంచెం బాడీ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం లాస్ అయింది. ఎందుకంటే గోశాల వాళ్ళు పట్టుకొని ఏదో కొన్ని రోజులు గోశాలలో ఉండి సిక్ అయిపోయిందంట. సో, దానివల్ల కొంచెం ఎదుగుదల డ్యామేజ్ అయింది గానీ ఇప్పుడు చాలా బాగా అయిపోయింది. దీని యొక్క క్వాలిటీ, అంపు సైజు చాలా కూల్ ఉంటదన్న. బుల్స్ అని ఇగో ఇప్పుడు మీరు చూస్తే మీరు చాలా మంది ఏందంటే బుల్స్ దగ్గరికి పోవాలంటే భయపడతారు. ఆహ్, బుల్స్ మెయిన్ డిజైనింగ్ అన్న. బుల్స్ అంటే ఎంత కూల్ ఉంటే డైరీ ఫార్మ్ అంత బాగున్నట్టు. గుజరాత్‌లో అన్న ఇప్పుడు నార్మల్ రైతు దగ్గరికెళ్తే 1,00,000-2,00,000 మధ్యలో ఉంటాయన్న. అదే బ్రీడర్స్ దగ్గరికెళ్తే ఏంటంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్, దాని మీద ఉండే కాన్సంట్రేషను, దాని మీద ఉండే అంత బయోడేటా అంతా ఉంటది. చాలా జాగ్రత్తగా పెంచుతారు కాబట్టి ఇప్పుడు 1 ఇయర్ దూడప్పుడే దీనికి 60,000-70,000 ఉన్నదంటే, ఇప్పుడు ఇంత పెద్దగా పెరిగి ఈ సైజ్‌కొచ్చే వరకు మనకు 2 నుంచి 10,00,000 మధ్యలో. అంటే వాటి డిమాండింగ్‌ని బట్టి అంతే ఇంక అక్కడ డైరీ ఫార్మ్ అనేది 100% సక్సెస్ అన్న. ఎందుకంటే ఇప్పుడు దీని దూడలు పుడితే అన్న ఒక దూడ ₹1,00,000 వెళ్ళిపోతదన్న. కళ్ళు మూసుకొని. సరే కొననివాడు 30,000 నుంచి మార్కెట్‌లో ఉన్నది. మనం చెప్పే రేట్ హై కావచ్చు. కానీ అట్లాంటి క్వాలిటీలు గల దూడలు ఇప్పుడు మాకు ఆడ పడుకునే 2 దూడలు చూడండి. దాంట్లో క్వాలిటీలు నేను చూపిస్తాను ఆ క్వాలిటీకెళ్ళినప్పుడు. ఇట్లాంటి దీని హెడ్ చూస్తేనే మీరు మార్కెట్‌లో ఎవ్వరైనా అడగండి అన్న దీన్ని చూపించి అంటే నేను చెప్పనవసరం లేదు దీని గొప్ప. మార్కెట్‌లో దీన్ని చూపించి ఇవి ఎంత టాప్ క్వాలిటీలో అర్థమైపోతదనమాట. మనం చెప్పుకొని ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మనం దాన్ని అమ్మడానికి మార్కెటింగ్ చేస్తలేము. ఇంకోటి చేస్తలేము గానీ, వాటి యొక్క క్వాలిటీ అలాంటిది. వాటిని గుర్తించడం మన లక్షణము. వాటి దూడలు కాపాడుకోవడం మన బాధ్యత. ఇవి నెక్స్ట్ జనరేషన్‌కి మనము డెవలప్ జేసుకోవడం మన బాధ్యత గాబట్టి, ఇట్లాంటివి దొరికితే ఎక్కడైనా ఇప్పుడు మన దగ్గర గాదు. ఇట్లాంటి బుల్స్ మీకు ఎక్కడైనా దొరికినాయి అనుకోండి కాపాడుకోవచ్చు ఎక్కడన్నా. వ్యూవర్స్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఎద్దు పాలిస్తదా? ఎద్దు పాలిస్తదా? ఎద్దు పాలివ్వదు. ఎద్దు క్రాస్ జేయడం వల్ల ఎద్దు నుంచి వచ్చిన దూడలు పాలిస్తాయి. ఆడ దూడలు. మగ దూడలు గాదు మళ్ళీ. మళ్ళీ మగ దూడలు అనుకోని మగ దూడలు పాలిస్తాయి అనుకోండి. సో, ఇంకొకటేందంటే ఈ డైరీ ఫీల్డ్ ఎట్లా ఉంటదని అంటే 24/7 మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ టైం ఏదైనా వచ్చి ప్రొటెక్షన్ చేసుకోవాలి. మనం ఏంది డైరీ పెట్టాము, వర్కర్స్ చూసుకుంటారు, లేదు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అంటే కాని పనులన్నమాట. అట్లాంటి సందర్భంలో డైరీలకు రాకూడదు. కొత్త వాళ్ళేంటంటే చాలామంది డైరీలు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ బ్రీడ్ పెట్టాలి, ఏది పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీరు 24/7 మీరు చేయగలిగితే డైరీలకు రండి. మీరు చేయకపోతే మీకెప్పుడైతే వీలైతదో అప్పుడే రండి గానీ, డైరీలు పెట్టుకొని లాస్ 100% అయితేనన్న డైరీలో. ఎందుకంటే 24/7 కేరింగ్ లేకపోతే 100% ఒక ఎద్దు గాని, ఒక దూడ గాని చనిపోయిందంటే నీకు ఆళ్ళ ₹2,00,000 లాస్ అన్నట్టే.
ఇంకొకటి నీకు ఫిజికల్‌గా, మెంటల్‌గా డిస్టర్బ్ గూడా అవుతావు. దాంట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ గూడా పోతది. అంటే దీంట్లో లాభం, నష్టాలు ఎలా ఉంటాయంటే అన్న, ఇది లైవ్ లైవ్ స్టాక్ మాలు. ఎప్పుడు లాభం ఉంటదో తెలవదు. ఎప్పుడు డే బై డే అంటే నీకు ఈరోజు లాభం వచ్చిందంటే నెక్స్ట్ డే లాభం వస్తుందని గ్యారంటీ ఏముండదు. అందుకనే డైరీలో గూడా మనం ఏంటంటే, ఇయాల మంచిగున్నాము, ఇయాల నా దగ్గర మంచి ఆవులున్నాయని విర్రవీగనవసరం లేదు. ఎందుకంటే, మనము నిజాయితీగా, నిష్కల్మషంగా కొన్ని పనులు చేసుకుంటూ ఎళ్తే, ఆటోమేటిక్‌గా అవి డెవలప్ అయితాయి. ఆటోమేటిక్‌గా నీకు ప్రొడక్షన్ పెరుగుతది. ఆటోమేటిక్‌గా ఇంకొకటన్న చిన్న లాజిక్ ఏంటంటే, మీరు ఓపెన్ గ్రేజింగ్ కొదులు మంచిగా దానికి ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ, మంచి బుల్స్‌తో దూడలు గనక వస్తే, అయి ఎంత పాలిస్తాయంటే ఇప్పుడు మన దగ్గర సెకండ్ టైమ్ డెలివరీ అయింది ఉందన్న. సెకండ్ టైమ్ డెలివరీ అయిన ఆవుంది. ఒక టీత్‌కు దూడకు వదలంగా 3 రొమ్ములల్లో అది క్రాస్ బ్రీడ్ చూస్తే నార్మల్‌గుంటది. 3 రొమ్ములల్లో టైమ్‌కు 7-8 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. 3 రొమ్ములల్లో. అంటే దాని దగ్గర సెకండ్ టైమ్ ఫస్ట్ ఈతలోనే 6-7 లీటర్లు ఇచ్చింది. ఇంకొకటి దాని అడ్డర్ కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. అంటే మాస్టిస్ రావడము, తర్వాత తొందరగా ఎండిపోవడము, తర్వాత ఇంకొకటి ఉంటున్న దాని అడ్డర్ సైజ్ చాలా నీట్‌గుంటది. అట్లాంటి దూడ నా దగ్గర పుట్టిన దూడలు అన్నీ అట్లనే వస్తున్నాయి ఇప్పుడు. ఇంకొకటి కూడా డెలివరీకుంది. అది అలానే వస్తుంది. సో, మనం ఏంటంటే బుల్స్ వీటి జాగ్రత్తలు, వీటికి ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ పోతే మంచి లైఫ్ ఇస్తాయి. ఒక మిల్కింగ్ కౌకి ఎంత దానా ఏస్తారో దాంట్లో కొంచెం తగ్గించినా పర్వాలేదు. ఇప్పుడు మేము అలానే ఏస్తున్నాం. దీంట్లో స్పెషల్ కేరింగ్ ఏం లేదు. బయట తిరిగి మేస్తాయి. ఇప్పుడు దీంట్లో క్వాలిటీలు చూస్తే మీకు ఎక్కడ కూడా మైనస్‌లు లేవు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. స్పెషల్ కేరింగ్‌లో అంటే ఏందన్నా మనము సెమన్ కలెక్షన్ జేసి, రెగ్యులర్ సెమన్ కలెక్షన్ జేసి, షోలకెళ్ళినప్పుడు, బుల్స్ షోలకెళ్ళినప్పుడు అది స్పెషల్ ఎంత చేసుకుంటే అంత రేట్‌గా వీటికి ఉలువలు తినబెడితే ఇంకా చాలా బావుంటది. మనకు టైం ఉంటే. అది రోజు ఒక కేజీ, 2 కేజీలు ఉలువలేసినామనుకో రెండిటికి, ఆ దానాతో పాటు చాలా బావుంటాయి ఇంకా బుల్స్. చాలా అంటే చాలా బావుంటాయి. ఇగ మనకంత కేరింగ్ తీసుకునే టైం ఉంటే బెటర్. ఇగ మనం ఉన్న బిజీ లైఫ్‌లో మనకు డబ్బులు రావాలి అంటే కొంచెం జాబ్ జేయాలి. నాకున్న బిజీ అంటే లైఫ్‌లో నేను 2 ఆవులు మెయింటెనెన్స్ చేయడమే చాలా ఎక్కువ అనుకున్నా. అది దేవుడు అదృష్టంతోటి, నా సంకల్ప బలంతోటి ఇయాల ఒక 50 ప్లస్ ఉన్నాయంటే చాలా గొప్పగా ఫీల్ అవుతా. సరే నేనేం సంపాదించినా ఏందనేది పక్కన పెడితే, నాకు ఇవే ఆస్తి అనుకోని ముందలకెళ్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వీటితోటే మంచిగా డెవలప్ చేసుకుంటే ఇంక నేను ఆవులు తేవడము అనంటూ ఏం లేదు. అంటే కాంక్రీజే మొన్నటిదాకా తెచ్చుకుందామని బ్రీడ్ డెవలప్ చేద్దాం. మనం కొత్తగా ఆవులు తెచ్చేది లేదు. మన ఆవులను బయటికి అమ్మేది లేదు. ఈ 2 కావు.